వైకుంఠంలోని బంగారు లోకల్లో శాంతి వెల్లివిరుస్తోంది. దైవద్వారాల వద్ద జైవిజయులు గౌరవంగా కాపలాదారులుగా నిలుస్తున్నారు. దేవలోకాల నుంచి 4 కుమారులు వస్తున్నారు. బాలస్వరూపంలో తపోమయులైన మహర్షులు. అహంకారంతో జయవిజయులు వారికి అవమానం చేస్తారు. వారు చూసిందంతా చిన్నారులే జ్ఞానవంతులని గమనించలేదు. కోపంతో ఋషులు ఇలా శపిస్తారు: మీరు వైకుంఠాన్ని విడిచి అసురులుగా జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. శాంతి చల్లారింది. శ్రీహరి వారికి మార్గం చూపించారు. భక్తులుగా 7 జన్మలు, లేక శత్రువులుగా 3 జన్మలు. వైకుంఠానికి వేగంగా చేరాలనే తపనతో వారు శత్రుత్వ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆకాశాన్నుంచి జారిన తేజస్సు అంధకారంలోకి మారి అసుర గర్భాలను ఏర్పరిచింది. రక్తగ్రహణం మధ్య దితి శక్తివంతమైన కుమారుల కోసం తపస్సు చేసింది. గ్రహణపు చీకటి గర్భంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించారు. వారు పుట్టిన క్షణం భూమి కదిలింది. దేవలోకం ప్రకంపించింది. అంధకారాన్ని చీల్చిన వరాహం హిరణ్యాక్షుడి అహంకారాన్ని నేలకూల్చాడు. హిరణ్యకశిపుడి హృదయం ద్వేషంతో నిండిపోయింది. విష్ణువు సంహారమే లక్ష్యమయ్యింది. శరీరం కాలిపోతున్నా తపస్సు ఆగలేదు. శతాబ్దాలంతా అగ్నిలో ధ్యానం. దేవలోకం నిశ్శబ్దమైంది. ఇంద్రుడు భూలోకాన్ని ఆందోళనతో చూస్తున్నాడు. శతాబ్దాల తపస్సుకు ఫలితంగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం ప్రసాదించారు. మనిషి కాదు, మృగం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, శస్త్రం కాదు, శాపం కాదు, లోకాంతరాల్లో ఎక్కడైనా నేను అమరుడినే, నన్ను ఎవ్వరు చంపలేరు అని హిరణ్యకశిపుడు కోరాడు. హిరణ్యకశిపుడు తాను దేవుడిని అనుకున్నాడు. ప్రజలు భయంతో తలవంచారు. ఈ లోకంలో విష్ణు నామం లేకూడదు. అతని ఆదేశంతో గర్భగృహాలు ధ్వంసమయ్యాయి. అంధకార రాత్రి. గర్భవతిగా ఉన్న కాయదు రాజధానిని వెనక్కు చూసి పారిపోయింది. రాక్షసుల ప్రపంచం నుంచి పారిపోయి వచ్చిన ఆమెకు నారదుడు ఆశ్రమంలో నీడను ఇచ్చాడు. నారదుని నామస్మరణతో తల్లి గర్భమే దేవాలయంగా మారింది. చీకటిని చీల్చుతూ ఓ శాంతిమయమైన శిశువు జన్మించాడు. చిన్న చేతులతో, పెద్ద భక్తితో ప్రహ్లాదుడు హరిదేవుని పేరును మధురంగా జపించాడు. నీ చేతులు రాజుగారికే జోడించాలి, విష్ణు కోసం కాదు అని అసుర గురువులు బోధించారు. అసుర ఉపాధ్యాయులు మంత్రాలు మార్చారు. హరిహ ఓం కాదు, హిరణ్యహ ఓం అని బోధించారు. నాకు దేవుడు ఒక్కరే, శ్రీహరి అని ప్రహ్లాదుడు గర్వంగా తన గుండెలపై చేయి పెట్టి అన్నాడు. విష్ణుని జపించవద్దు అన్న తండ్రి కోపపు గర్జనను ఓం నారాయణాయ నమః అన్న ప్రేమగానంతో ఎదుర్కొన్నాడు ప్రహ్లాదుడు. అసురుల కోపం మంటలై చుట్టినా విష్ణుభక్తి అగ్నికాంతిగా అతన్ని కాపాడింది. చిన్న చేతులతో పానీయం తీసుకున్నాడు. కాని దేవుని నామమే అతన్ని కాపాడింది. ఓం నారాయణాయ నమః. రాక్షసులు శిక్షగా పంపిన ఏనుగులు కూడా ప్రహ్లాదుని హరినామకి తలవంచి నమస్కరించాయి. విషపు జంతువులు వచ్చినా ఆయన భక్తి ముందు అవి విషరహితమయ్యాయి. నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదా? భూమిలోనా, ఆకాశమా అని హిరణ్యకశిపుడు అడిగాడు. ఆయన ప్రతి చోట ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా. నీ దేవుడు నన్ను ఏమీ చేయలేడు అంటూ హిరణ్యకశిపుడు గదను గర్జనతో పైకి ఎత్తాడు. స్తంభం చీలింది. భూమి కంపించింది. ధర్మం మృదంగంగా మోగింది. ఒక ఉగ్రగర్జన. దిక్కులన్నీ దద్దరిల్లాయి. లోకాల మధ్య సంభ్రమం తలెత్తింది. స్తంభం చీలింది. నడిమి చీకటిలో నుంచి ఉగ్రరూపుడు నరసింహుడు ఉరుములా బయలుదేరాడు. నరసింహుడి గర్జన వినగానే అసురులు ప్రాణాల కోసం అరుస్తూ పరుగులు పెట్టారు. రాజగృహపు మెట్లపై నరసింహుడు హిరణ్యకశిపుని పట్టుకుంటాడు. సంధ్యాకాలం నిలిచిపోతుంది. విధి ఎదురుచూస్తోంది. దివ్యకాంతి మధ్య నరసింహుడు అతన్ని చీలుస్తాడు. రక్తం లేదు, ధర్మమే ఉంది. భూమి కంపిస్తుంది. ఆ తర్వాత నిశ్శబ్దం. భయమేం లేకుండా ప్రహ్లాదుడు నరసింహ స్వరూపానికి నమస్కరిస్తూ ప్రకాశమాన పద్మాన్ని అర్పిస్తాడు. దివ్యకాంతిలో ఆ సింహముఖం మృదువుగా మారి విష్ణు రూపాన్ని ధరిస్తుంది. వైకుంఠం నుండి విష్ణువు చిరునవ్వు చిందిస్తాడు. భూమికి మళ్లీ శాంతి వస్తుంది.